ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గురువారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో స్వామి వారిని కోరుకున్న 3వ రోజుకే తన కుమారుడు చింతకాయల విజయ్కు రాజ్యసభ అవకాశం వచ్చిందని గుర్తు చేసుకున్నారు. స్వామివారిని ఆయన మొక్కుని వెళ్ళిన 3వ రోజుకి రాజ్యసభ వచ్చింది అబ్బాయికి విజయ్కి. స్వామివారి దైవాల మీ అందరి వల్ల. మరి ఈరోజు ఎందుకు వచ్చామంటే మాదొక కమిటీ, వైల్డ్ లైఫ్ కమిటీ అని జూస్ ఉన్నాయి కదా, మన జూలు ఉన్నాయి కదా, జూలు డెవలప్ చేయడం కోసం చెప్పి ఒక కమిటీ ఉంది. ఈ కమిటీ అన్ని రాష్ట్రాల్లో లేదు, కొన్ని రాష్ట్రాల్లో ఉంది. దాంట్లో మన ఆంధ్ర రాష్ట్రం ఒకటి. దీనికి ఎవరైతే స్పీకర్గా ఉంటారో వారు చైర్మన్గా ఉంటారు, మిగతా వాళ్ళందరూ మెంబర్లుగా ఉంటారు. వారిలో శ్రీనివాసులు గారు, పులపర్తి నాని గారు, నరేంద్ర వర్మ రాజు గారు, గుండు శంకర్రావు గారు, పాలవలస శ్రీకాంత్ గారు చెప్పి అందరూ కమిటీ మెంబర్లు. దాన్ని నేను చైర్మన్గా ఉన్నా. 2 days బ్యాక్ నేను కమిటీ టూర్ వేసాం, విశాఖపట్నం జూని సందర్శించాం. తర్వాత ఈరోజు మన తిరుపతిలో ఉన్నటువంటి ఈ జూని సందర్శించి అక్కడ ఉన్న లోటుపోట్లు అన్ని పరిశీలించి గవర్నమెంట్కి రిపోర్ట్ ఇచ్చి దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రత్యేకంగా రావడం జరిగింది. దానికి చైర్మన్ ఉన్నాం కాబట్టి. మరి ఇక్కడ చూస్తే రాత్రి మీరు కూర్చొని ఆఫీసర్లు ఎంత కూర్చొని పరిశీలిస్తే ఇక్కడ రోజుకి 3,000 మంది వస్తున్నారండి. 2,000 నుంచి 3,000 జూకి. కానీ స్వామివారి దర్శనానికి సుమారు 90,000 నుంచి 1,00,000 మంది వస్తున్నారు రోజుకి. కానీ జూకి వచ్చే వాళ్ళు 3,000 దాటలేదు. ఎందుకు దాటలేదు? పిల్లలతో వస్తారు, సరదా జూకి వెళ్ళాలి కదా, ఎందుకు వెళ్ళలేదో పరిశీలిస్తే జూలో సరైన సౌకర్యాలు లేవు, వాటర్ లేదు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ లేవు. అలాంటి వాడు ఎందుకు వస్తారు? రారు. అంటే ఒక విషయం చెప్పాలి మీకు, మన ఆసియా ఏరియాలోనే 3,000 ఎకరాలు ఉన్న జూ మన తిరుపతి జూ. ఇంత పెద్ద జూ ఏరియా ఎక్కడా లేదు. అటువంటి ఏరియాని డెవలప్ చేస్తే సందర్శకులకు వచ్చిన దాంట్లో 50% సందర్శకులకు వచ్చిన జూకి బ్రహ్మాండంగా ఆదాయం వస్తుంది, డెవలప్మెంట్ అవుతుంది. అయితే ఆ ఉద్దేశంతో మేము రావడం జరిగింది. ఇప్పుడు ఇది అయిపోయింది, దర్శనం తిన్నగా జూకి వెళ్తున్నాం. మధ్యాహ్నం 1 గంట వరకు జూలో ఉండి అంతా పరిశీలించి ఏం కావాలి, అక్కడ వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పారు రాత్రి. ఇవన్నీ కూడా ఎలా చేయాలి, దానికి ఖర్చు ఎంత అవుద్ది, బడ్జెట్ ఎంత అవుద్ది, ఆ బడ్జెట్ని ఆ గ్యాప్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలా, ఇవన్నీ జూలో కూర్చొని మధ్యాహ్నం 1 గంట వరకు ఉండి పాయింట్స్ రాసుకొని మళ్ళీ 1 గంట నుంచి కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారి సమస్యలో మీటింగ్ పెట్టాం అందరం కలిసి. దీనికి ఫండ్స్ ఎక్కడి నుంచి రావాలా, గవర్నమెంట్ బడ్జెట్ ఎంత ఇవ్వాలా, మరి మన ఫ్యాక్టరీలు సిఎస్ఆర్ గ్రాంట్ ఉంది, ఇక్కడ అన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, సిఎస్ఆర్ గ్రాంట్ని ఎంత ట్యాప్ చేయాలా, అలాగే గవర్నమెంట్ బడ్జెట్ ఇవన్నీ ఉన్నాయి. టీటీడీ ఉంది, తిరుపతి దేవస్థానం ఉంది. స్వామివారు ఆశీర్వాదంతో అది కూడా డెవలప్ చేయొచ్చు. ఎంతో మంది భక్తులు వస్తున్నారు, వాళ్ళ ఆదాయం ఉంది, 10% డెవలప్ చేస్తున్నారు. ఆ జూను కూడా తిరుపతి దేవస్థానం వాళ్ళు డెవలప్ చేయడం కోసం, రిక్వెస్ట్ చేయడం కోసం కూడా ఈ మీటింగ్ ఉపయోగిస్తుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక మంచి సెంటర్ ఇది. టూరిస్టులు 1,000 మంది వస్తున్నారు. వాళ్ళకి వచ్చిన తర్వాత దర్శనం చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, మళ్ళీ ట్రైన్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఈ గ్యాప్లో జూకి వెళ్ళి పిల్లలతో కుటుంబంతో వెళ్ళి ఆ జూలో ఎంజాయ్ చేయడానికి ఒక మంచి ఎంటర్టైన్మెంట్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. దానికోసం అందరూ వచ్చాం. తప్పనిసరిగా సాధ్యం వరకు ఈ జూని డెవలప్ చేయడం కోసం మా కమిటీ ప్రయత్నం చేస్తామని చెప్పి, దానికి మీ తాలూకు సూచనలు కూడా మేము ఆలోచించి మేము చేస్తాం. మీరు లోకల్ పర్సన్స్ కాబట్టి మీ సూచనలు కూడా మీ ప్రెస్ ద్వారా